నమస్తే అన్న. అలెక్కా చిట్టి పికిల్స్ ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం మారిమోగిపోతుంది. అయితే వాళ్ళు అన్నారు ఒక కస్టమర్ని అట్లా అనడం తప్పు, అది అనడం కాక తర్వాత వచ్చి సారీ అని చెప్పి అయిపోయింది అనుకుంటున్నారు. అదే తప్పు, అదే మాట ఒక మగాడు కానీ వేరే వాళ్ళని అనుంటే, అట్లా అమ్మాయిలను అనుంటే ఈ సొసైటీలో అతని పరిస్థితి ఏంటి? ఓకే, నేను ఒకటే చెప్తానన్నా. ఇప్పుడు అమ్మాయిలు అంటే ఒక విధంగా చూస్తున్నారు, అబ్బాయిలు అంటే ఒక విధంగా చూస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఒక అబ్బాయి ఇట్లా పిక్కిళ్ళ వ్యాపారం కానీ ఇంకొక బిజినెస్ కానీ పెట్టి ఒక అమ్మాయిని తిట్టింటే మహిళా సంఘాలు ఉండే వాళ్ళు బయటికి వస్తారు. కొందరు మనలాంటి మన మొగాళ్ళలోనే ఏం చేస్తారంటే అడ్డమైన బూతులు పెడతారు. ఏం రా, నీకు పని పాటు లేదా, నీకు ఏమన్నా అక్క చెల్లెలు లేరా, లేదా నిన్ను పుట్టించుకున్న అమ్మ లేదా, అక్క లేదా, చెల్లి లేదా, ఇంకా నీకు భార్య లేదా, ఇంకా తోటకూర లేదా తిట్టేవాళ్ళు. సో పరిస్థితి ఏంటంటే అమ్మాయిలు తిట్టింది కాబట్టి ఆమె వచ్చి సారీ చెప్పేసరికి కొంచెం రిలాక్స్ అయిపోయారు జనాలు. సో ఇంకోటి ఏంటంటే చిట్టి పికిల్స్ అనేది, అలైకా చిట్టి పికిల్స్ అనేది ఫేమస్ అయింది. సో అలాంటి ఫేమస్ అయిన కానీ వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గించేసుకున్నారు. సో పొరపాటున మొగోడు అని ఉంటేనా ఆ పికిల్స్ కూడా పోయి డౌన్ అని చెప్పేసి దాన్ని బంద్ చేయాలి, ఇంకోటి చేయాలని కొంతమంది బయటికి వచ్చేవాళ్ళు. సో బై ఛాన్స్ మొగోడిది కాదు. బిజినెస్ సాగుతున్నప్పుడు కస్టమర్తో ఇంకా మంచిగా వెళ్ళి ఇంకా సేల్స్ పెంచుకోవాలి, కానీ అలా తిడితే ఏ కస్టమర్స్ అయినా ఇంకో 10 మందికి బ్యాడ్గానే చెప్తారు, కానీ దానివల్ల ఏమొస్తుంది అసలు? ఏం రాదన్న. ఏంటంటే వాళ్ళు పికిల్స్ బాగా స్ట్రాంగ్గా బాగా చేస్తున్నారు. ఐ మీన్ బాగా ఏమంటారంటే గ్రేవీ ఎక్కువ ఉండేటట్టు, ఇంకోటి ఏంటంటే దానికి తగ్గట్టు ఆయిల్స్ కానీ మంచి వాడి వాళ్ళు ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 3000 రొయ్యల పచ్చడి అంట, 3000 కొంటే నేను కొంటాను అంత రేట్ అనేసరికి 2000 రేట్లు పెట్టారు. యాక్చువల్లీ ఉండే రేట్ అయితే యాక్చువల్లీ బండి మీద వచ్చేవాళ్ళు గల్లీలో వచ్చేవాళ్ళు ఎంత ఉంటుంది మహా అంటే 400 కేజీ, మహా అంటే ఇంకొక 100 వేసుకుని 500 ఉంటుంది. వీళ్ళ దగ్గర ఏంటంటే 2000 3000 ఉంది. ఎందుకు అంత రేట్ అనేసరి ఒక మొగాడు ప్రశ్నించాడు. సో నేనేమంటున్నానంటే పికిల్స్ అమ్ముకోండి కాదనట్లేదు, కానీ చూసుకొని తక్కువ.